ఎంటర్టైన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ప్లీజ్. థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలీదు, అండ్ మాట్లాడడం అసలు రాదు నాకు. అండ్ ఫస్ట్ వెంకట్ సార్ ఫోన్ చేశారు సార్, ఫస్ట్ చేసి ఇలా మూవీ ఉంది ఒకసారి స్క్రిప్ట్ వింటావా అంటే, నాని సార్ డబ్బులే పెడుతున్నారు దానికి, అండ్ ఆయన జడ్జిమెంట్ వచ్చేసి ఆయన చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత నేను ఏంటి సార్, నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు రమ్మంటే అప్పటికి వచ్చి చేయడానికి అని చెప్పేసి అన్నాను సార్. తర్వాత రోజు వచ్చాను, జగదీష్ బ్రోని కలిశాను. జగదీష్ గారు స్క్రిప్ట్ చెప్పారు. అసలు ఆయన క్లారిటీకి అంటే ఆయన స్క్రిప్ట్ చెప్పింది ఆ రోజు స్క్రిప్ట్లో ఏమైతే ఉందో సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంది. ఒక పాయింట్ ఎక్కువ లేదు, పాయింట్ తక్కువ లేదు సార్, అంతా క్లియర్గా ఉన్నారు ఆయన. అండ్ సాంగ్స్ స్టార్ట్ చేసాం, రెండు పాటలు ఫస్ట్ ట్యూన్కే ఓకే చేశారు సార్. చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ మీతో జర్నీ మెమరబుల్ నాకు ఎప్పటికీ. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టీం, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం చాలా నచ్చింది. అసలు ఏదైనా అవకాశం ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా మీ అందరితో ఉండాలని అనిపించింది, అంత బాగుంది టీం నాకు. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఆల్. అండ్ ప్రశాంతి మేడం, థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. దీప్తి మేడం, థ్యాంక్ యూ. అండ్ నన్ను ఎవరన్నా ఏదన్నా అన్నామని కూడా అన్నవరు మీరు నన్ను, నాకు తెలిసి నేనంటే అంత ఇష్టం మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు స్టేజ్ ఎక్కిన ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటాను, ముందు రోజు ప్రిపేర్ అవుతాను, ఏది ఉండదు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో అయిపోద్ది. ఇప్పుడు కూడా చాలా మాట్లాడదాం అనుకుని అద్దం ముందు కూడా ప్రిపేర్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి 90% పోయింది. అద్దం తీసుకొస్తే వస్తుందా అండి స్పీచ్? అర్థం వస్తుందండి, నేను రాను. అండ్ శివాజీ సార్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, మీ అందరి పెర్ఫార్మెన్సెస్ నాతో మంచి మ్యూజిక్ చేయించినాయి. అండ్